ఈరోజు మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలో మరి తొలుదెబ్బ ఏదైతే జీవో నంబర్ 49 తీసుకొచ్చిన సందర్భంగా మరి ఉమ్మడి ఆదిలాబాద్లో తొలుదెబ్బ ఆధ్వర్యంలో బంద్ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఎందుకంటే ఈ నిర్వహించడం కారణం ఏవైతే కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, జీవో నంబర్ 49 ఈ జీవో నంబర్ 49 వల్ల ఏదైతే కాగజ్ నగర్లో ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో పులుల సంరక్షణ సమితి కేంద్రం అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి దీని వెంటనే మేము ఆదివాసీ తొలుదెబ్బ తరపున ఖచ్చితంగా రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఏవైతే ఖనిజుల పేరిట మరి అక్కడ పులుల కేంద్రం ఏర్పాటు చేద్దామని చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి ఆదివాసులు కావచ్చు, గిరిజనేతరులు కావచ్చు, ఎవరైతే అక్కడ ఆ ప్రాంతంలో ఉంటారో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి భూములు కావచ్చు, అడవి కావచ్చు, మరి ఆదివాసుల సంస్కృతి పరంగా అన్ని విధాలుగా మరి నష్టపోతారు. కాబట్టి అదేవిధంగా ఏదైతే సంస్కృతి పరంగా కూడా నష్టపోతా జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు మేమైతే తొలుదెబ్బ ఆధ్వర్యంలో బంద్ పిలుపు చేయడం జరిగింది. కాబట్టి వెంటనే ఇటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, అటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఈ జీవో నెంబర్ అయితే 49 ఉందో దాన్ని వెంటనే రద్దు చేయాలి. లేకపోతే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇంకా తరతరలో మరి తొలుదెబ్బ ఆధ్వర్యంలో మేము రాష్ట్ర ధర్నాలు చేయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఎందుకంటే దీనివలన ఈరోజు ఆదివాసులు కాదు, గిరిజనేతరులు కూడా ఈ జీవో నెంబర్ 49 అనేది చాలా నష్టమే. కాబట్టి దీనికి ఈరోజు మేము బంద్ నిర్వహించడం కారణం కూడా ఆదివాసుల గురించి కాదు. ఈరోజు ఏవైతే ఇక్కడ ఈ ప్రాంతం ఉన్నదో ఇక్కడ ఉన్న గిరిజనేతరులు కావచ్చు, ఆదివాసులు కావచ్చు, అందరికీ ఆ నష్టం ఉంటే ఉద్దేశంతో ఈరోజు బంద్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మేము ఈరోజు మంచిర్యాల ఈరోజు ఆసిఫాబాద్ జరిగింది కావచ్చు, రేపు ఇదే మంచిర్యాలలో ఇదే హాస్పిటల్ కూడా జరుగుతుంది కావచ్చు. కాబట్టి ఖచ్చితంగా మేము వారికి ఏదైతే బంద్ పిలిపించడం జరిగిందో దానికి ఈరోజు మద్దతుగా మేము హాస్పిటల్ మండలంలో నిర్వహించడం కావచ్చు. కాబట్టి దీనికి అందరూ గిరిజనేతరులు కావచ్చు, ఆదివాసులు కావచ్చు, అన్ని కులాల వారు ఇక్కడ ఈరోజు సహకరించాలనేది ఈ సందర్భంగా కోరుతున్నాం.